అసలు ఎక్కడా రెచ్చగొట్టే మాటలేమి లేవే. కల్తీ నెయ్యి గురించి మాట్లాడాము. కల్తీ నెయ్యి గురించి, వాళ్ళు చేసిన దుర్మార్గాల గురించి సిబిఐ ఇచ్చిన రిపోర్టు వాళ్ళ మెడలు ఉంచే విధంగా ఉంది. వాళ్ళు తప్పుడోళ్ళు అని చెప్పింది. కాబట్టి కల్తీ ఎక్కడా నెయ్యిలో జరగలేదు, కల్తీ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ కల్తీ అని చెప్పి సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి చెప్పాం. ఆ మాట తప్పే ఉంది. దయచేసి చెప్తా ఉన్నాం, పోలీసు అధికారులకు కూడా చెప్తా ఉన్నాం. మరి పైన దేవుడు ఉన్నారు, మీకు కూడా పిల్లలు ఉంటారు. ఇబ్బంది పెట్టాలని చూస్తే దేవుడు మిమ్మల్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టడు, శిక్షిస్తాడు. మిమ్మల్ని కూడా ఏదో ఒక రూపేణా శిక్షిస్తాడు. ఎందుకంటే దిగజారి మాత్రం పనిచేయొద్దు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు అయిపోయింది. ప్రజాస్వామ్యంలో ఎవరో శాశ్వతం కాదు, భూమి గుండ్రంగా ఉంటుంది. శాశ్వతంగా చంద్రబాబు నాయుడు ఉంటాడు ముఖ్యమంత్రి అని చెప్పేసి మీరు అనుకోవద్దు. ఈ పాటికే ప్రజల్లో తిరుగుబాటు లేకపోతే మెడికల్ కళాశాలల విషయంలో 1 కోటి మంది సంతకాలు స్వచ్ఛందంగా వచ్చి పెట్టారు. ఈ పాటికే తిరుగుబాటు వచ్చేసింది. దయచేసి మీడియా మిత్రుల ద్వారా పోలీస్ అధికారులు కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వాళ్ళేదో రాక్షసానందం పొందుతారు. మీకు అవసరంలా, మీరు న్యాయం చేయండి. అంతేగాని ఇటువంటి దుర్మార్గాలకు మాత్రం ఒడిగట్టొద్దు. పచ్చ చొక్కాలు వేసుకొని మేము కూడా చంద్రబాబు నాయుడు చేయని చెప్పేసి కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మీరు చూపించా, మీకు మీడియా సమక్షంలో చూపించా. అటువంటి వాళ్ళు పోలీస్ డ్రెస్ తీసేసి పచ్చ చొక్కా వేసుకోమని చెప్పేసి మీ ద్వారా ఆ పోలీస్ అధికారులు కూడా, కొంతమంది పోలీస్ అధికారులు వాళ్ళకి చెప్తా ఉన్నాం.